హలో అండి. వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఇప్పుడైతే నేను పుదీనా చట్నీ అయితే చేస్తున్నాను. దానికోసం కావాల్సినవన్నీ అయితే తీసాననమాట. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, టొమాటో అన్నీ తీసాను. ఆ బాక్సెస్ అయితే నేను ఫ్లిప్‌కార్ట్‌లో అయితే తీసుకున్నాననమాట. అండ్ ఈ బాక్స్ వచ్చేసి గ్లాస్ జారు. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వరలక్ష్మి వ్రతానికి వాయినానికి వెళ్తే గృహప్రవేశం అప్పుడు అవి మిగిలినయి అని చెప్పి రిటర్న్ గిఫ్ట్ కింద ఇచ్చేసిందనమాట. అండ్ ఇక్కడ నేను చూసారా, ఇది టీకి వాయినం తీసుకోవడానికి వచ్చిన వాళ్ళకి పెట్టాను. దాన్ని నిండుగా పెట్టి మర్చిపోయాననమాట టీ. ఇంకా 1 అవర్, 1½ తర్వాత నేను బయటికి వాయినం తీసుకోవడానికి వెళ్ళి ఇచ్చి చూస్తే అట్లా అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఆ పుదీనా తీసాను కదా, దాని కాడలైతే నేను అలా వాటర్‌లో ఏసి పెట్టేసాననమాట. కొంచెం వేళ్ళొస్తే చిన్న కుండీలో అయితే పూడుస్తాను. అండ్ ఇక్కడైతే నేను ఇంకా టమాటాలు, పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత దాంట్లోకి పుదీనా, కరివేపాకు ఇవన్నీ అయితే వేసి ఫ్రై చేస్తున్నాననమాట. అండ్ దాంట్లోకి కొంచెం చింతపండు కూడా వేసుకుంటే కొంచెం పుల్ల పుల్లగా టేస్ట్ అయితే బావుంటది. అండ్ చట్నీ అయితే ఈరోజు కొంచెం స్పైసీగా చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మాసం అంతా అంటే ఈ 1 మంత్ అంతా మనము నాన్ వెజ్ అయితే తినట్లేదనమాట మేము. కొంచెం స్పైసీగా ఉంటే బావుంటది అని చెప్పేసి నోటికి స్పైసీ ఎక్కువేశాను. అండ్ దాంట్లోకైతే ఇడ్లీ చేస్తున్నాననమాట. అండ్ ఇక్కడ చూసారా, నేనైతే ఇంకా అమ్మవారినైతే కదపలేదనమాట. అలాగే ఉంచాను. 3 డేస్ ఉంచుకొని తర్వాత అయితే కదిపేద్దామని అయితే అనుకున్నాననమాట. అందుకని అలాగే పెట్టానన్నమాట అమ్మవారిని. చాలా మంచిగా అనిపిస్తది కదా, అమ్మవారు ఇంకా ఉంటే బావుంటదనేసి అలా పెట్టాను. ఈవినింగ్ అయితే పాలు ప్రసాదంలాగా పెట్టేసి పూజ అయితే చేసుకున్నాననమాట. సో, ఈసారైతే ఇలా డెకరేషన్ చేసి కొంచెం సింపుల్‌గానే చేసుకున్నాను. నెక్స్ట్ ఎలా చేసుకుంటానో తెలీదు. సో, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థాంక్ యూ.